వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్లో గల మార్క్ఫెడ్ మైదానంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా దసరా రోజున నిర్వహించే రామ్లీలా కార్యక్రమాన్ని నిర్వహించకుండా మార్క్ఫెడ్ గేట్కు తాళం వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గేట్ ఎదురుగా ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. వేలాది మంది హిందువులతో చెలగాటమా బంధువులతో చెలగాటమా వాడవ్వడు వీడవ్వడు రామ్లీల కట్టొస్తే వాడవ్వడు వీడవ్వడు తెరవాలి ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం. దేవుడితో ఆటలా హిందువులతో చెలగాటమా హిందువులతో చెలగాట. గత 15 సంవత్సరాల నుంచి మేము గణేష్ ఉత్సవ కమిటీ అని ఒక రిజిస్టర్ కమిటీ ద్వారా మేము దీన్ని ఆర్గనైజేషన్ మొదలుపెట్టినాం. దాంట్లో నేను ఒక మెంబర్గా ఉండే, నేను కార్పొరేటర్ కాకముందు కూడా మెంబర్గా ఉండే, నేను కార్పొరేటర్ అయినప్పటి నుండి కూడా దానికి సొంతంగా ఎక్కడ కూడా చందాలు వసూలు చేయకుండా మా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులం అందరం కలిసి దానికి అయ్యే ఖర్చులు దాదాపుగా 3 నుంచి 5 లక్షల రూపాయల ఖర్చులు అయ్యేటి మేమే సొంతంగా ఖర్చులు పెట్టుకొని దాన్ని మేము నిర్వహిస్తాం. కావాలని ఇప్పుడు నిన్న మొన్న ట్రాక్ కూడా మేము గత వారం రోజుల నుంచి అక్కడ పనులు మొదలుపెట్టినాం. ఇప్పుడు కూడా రామ్లీలా విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రాత్రి విగ్రహం ఏర్పాటు చేసినాక ఈరోజు ఎర్లీ మార్నింగ్ గేటుకు తాళం వేయడం చాలా బాధాకరం. ప్రభుత్వం ద్వారా అంటే వాళ్ళు అనేది ఏంటంటే ప్రభుత్వం ద్వారా ఇది ప్రభుత్వ భూమి అని అంటున్నారు. కరీంనగర్ పట్టణంలో 10 ప్రభుత్వ భూములు 12 చోట్ల రామ్లీలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. దానికి మున్సిపల్ లైట్లు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన ఉన్న డస్ట్ కానీ ఏది కూడా మున్సిపల్ నుంచి ఏర్పాటు చేస్తారు. అలాగే మాకు ఏర్పాటు చేసారు. దీనికి సంబంధించిన సౌండ్ సిస్టమ్ కానీ దానికి సంబంధించిన బాణా స్టేజ్ కానీ బాణాసంచా కానీ కంప్లీట్గా మా ఉత్సవ కమిటీ ద్వారా మా సొంత ఖర్చుతో నిర్వహిస్తాం. దీనిలో ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మేమే చేస్తాం. అయినా కూడా మేము నిన్న మొన్న బండి సంజయ్ గారిని కలిసినాం,
కొమరెడ్డి వెంకటరెడ్డి గారిని సుడో చైర్మన్ గారు కలిసినాం, ఎమ్మెల్యే గారు కలిసినాం, అందరూ ఆహ్వానించాం. దయచేసి ఈ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు రావాలి, ఈ పండుగ చాలా పెద్దగా జరుగుతుంది, అందరు ఇన్వాల్వ్మెంట్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఈరోజు పండుగ ఏర్పాట్లు చేస్తున్నాం. కానీ ఎవరు మార్కెట్ డిఎం గారిని మేము పొద్దున గేట్ లాగేయని ఫోన్ చేసి అడగానే మాకు పైనుంచి ఆర్డర్ వచ్చినాయి, మంత్రి గారు లాగేయమన్నారు, లాగేసినామని చెప్పి అంటున్నారు. ఎందుకు లాగేసిన కారణం చెప్పట్లేదు. సార్ మేము ఈ నెల 15వ తారీఖు నాడు మీకు దరఖాస్తు పెట్టుకున్నాం, పోలీసు వారికి దరఖాస్తు పెట్టుకున్నాం, మున్సిపల్ వారికి పెట్టుకున్నాం, అలాగే మార్కెట్ వారికి కూడా మేము దరఖాస్తు పెట్టుకున్నాం. మేము ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం, దయచేసి అనుమతి ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకున్నాం. వాళ్ళు చేయమని చెప్పారు. ఏర్పాట్లన్నీ వారం రోజుల నుంచి ఏర్పాట్లన్నీ లైట్లు మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ మొత్తం అన్ని ఏర్పాటు చేసినాక ఈరోజు గేట్ మార్నింగ్ లేవగానే గేట్ బంద్ చేయడం జరిగింది. ఇంత ఘోరం అంటే ఎంత అంటే దాదాపుగా 10,000 మంది పబ్లిక్ ఇక్కడికి వస్తారు. ఇది అసూయపడి కావాలని ఇక్కడ ఒక పార్టీకి పేరు వస్తుందని చెప్పి చూస్తున్నారు. కానీ దయచేసి పార్టీ పేరు కాదు, ఇది గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు చేసే ప్రోగ్రామ్కి స్పందనతో ఈరోజు పబ్లిక్ ఇక్కడికి వస్తున్నారు. మహిళలు పెద్ద ఎత్తున మహిళలు ఆడుతారు. నిన్న కూడా దాదాపుగా 2,000 మహిళలు బతుకమ్మలు ఆడుకున్నారు. రేపు 10,000 మంది దాండియా ప్రోగ్రాం చాలా పెద్ద గ్రాండ్గా ఉంటుంది, దాన్ని ఏర్పాటు చేయాలి. దయచేసి ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా అందరూ రండి. మేము గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా అందరిని ఆహ్వానిస్తున్నాం, మీరు అందరూ రండి. కానీ ఈ ప్రోగ్రాం ఆపొద్దు, దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాం. మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున రామ్లీలా కార్యక్రమం గ్రాండ్గా జరుపుకుంటాం, మాకు అనుమతి ఇవ్వాలి. దయచేసి ఇక్కడ రాజకీయాలు రానియకూరి, రాజకీయాలు ఇన్ని రోజులు లేవు, ఇప్పుడు కొత్త రాజకీయాలు రానియద్దని మేము దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణలో హిందువులు జరుపుకునే గొప్ప పండుగ దసరా పండుగ. దసరా పండుగ సందర్భంగా కరీంనగర్ నగరం రామ్నగర్లో మార్క్ఫిల్లో 2012 సంవత్సరం నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన యువత ఒక కమిటీగా ఏర్పడి పూర్తిగా ఒక ప్రైవేట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ వాడ యువత, పెద్ద మనుషులు, మహిళలు అందరూ కూడా కలుపుకొని మార్క్ఫెల్లో మరి జంబి పూజ, దాంతోపాటు మరి ఇక్కడ రావణ దావన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. గత 14 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని ఇది 15వ సంవత్సరం. ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా ఇక్కడ ఉన్న గౌరవ కార్పొరేటరు బోనాల శ్రీకాంత్ గారిని పిలుచుకొని వారిని ముందు పెట్టి మరి చేస్తున్న కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అక్కడ ఏర్పాట్లు చేస్తుంటే తాళం వేసారు. ఎంత భయంకరం అంటే అసలు మనం ఏం పాలనలో ఉన్నాం? ఒక గొప్ప హిందువులు జరుపుకునే పండుగను కూడా అడ్డుకుంటున్నారంటే అసలు వీళ్ళ దృష్టి ఏముంది? కాంగ్రెస్ నాయకులది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ గెలవరు కూడా. ఈ నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు 0 వాళ్ళు, అయినా బుద్ధి రాలే. ఇక్కడ ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, అయినా బుద్ధి రాలే వాళ్ళకు. ఇక్కడ గొప్పగా మరి అంత యువత బ్రహ్మాండంగా జరుగుతున్న మార్క్ఫీల్డ్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని, మరి ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం. తప్పకుండా అందరు ఇది అఫీషియల్ కార్యక్రమం కాదు, ప్రైవేట్ కార్యక్రమం అయినా యువత జరుపుకున్న ప్రోగ్రామ్ను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలు దీనికి తాళం వేపించడం జరిగింది. మేము మార్క్ఫీల్డ్ వారిని కూడా అడగడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ఒత్తిడి చేస్తున్నారు నాయకులను. మరి కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులు మరొకసారి కళ్ళు తెరవండి. మీరు ఇచ్చిన హామీలను మొదలు 6 గ్యారెంటీలు నెరవేర్చేందుకు సమయం కేటాయించండి. కానీ ఇట్లా పండుగలు జరుపుకునే యువతను అడ్డుకోవాలని చూస్తే ఖబర్దార్. ఇక్కడ ఉన్న యువత ఊకుండదు. తప్పకుండా దీనికి దాదాపు 15-20 డివిజన్ల నుంచి వేలాది మంది మరి దసరా నాడు ఇక్కడికి తరలిస్తారు. తప్పకుండా మీరు తాళం వేసున్న ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి దసరా నాడు తాళం బలగొట్టి లోపలికి పోయి ఇక్కడ జరిగే కార్యక్రమం తప్పకుండా కార్యక్రమం జరుగుతుంది. ఎవరు అడ్డుకున్నా, వాళ్ళు ఇక్కడ ఎంత పోలీస్ ఫోర్స్ చెప్పినా ప్రజలు పెద్ద ఎత్తున వేలాది మంది తరలి వచ్చి కరీంనగర్లో ఉన్న పెద్ద యువత తరలి వచ్చి ఈ గేటు తీసి లోపలికి వెళ్ళి అక్కడ జమ్మి పూజ కానీ దాంతోపాటు రావణ దావన కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహిస్తారని బీఆర్ఎస్ పార్టీ ఆ యువత మా దృష్టికి తీసుకురాగానే మేము మరి ఇక్కడ ఉన్న మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ గారు ముంగటుండి దాదాపు వారు గెలిచినప్పటి నుంచి కూడా అంతకుముందు వారు పోటీ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ కార్యక్రమం చేస్తుండ్రు. మరి ఎందుకు అడ్డుకుంటారు? బహిరంగంగా మీరు చెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కలెక్టర్ గారిని కలుస్తాం, సిపి గారిని కలుస్తాం. ఇది సెన్సిటివ్ ఇష్యూ.
సెన్సిటివ్ ఇష్యూను దీన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయాలనే ఆలోచనతో మరి ఇలా కాంగ్రెస్ నాయకత్వం ఉంది కాబట్టి వెంటనే మరి కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరి ఎండి గారికి చెప్పి యథావిధిగా ఈ రామ్నగర్ ప్రాంతానికి సంబంధించిన యువత ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. వెంటనే ఆ కార్యక్రమాన్ని జరిపియకపోతే ప్రజలే జరుపుకుంటారు. ఈ దసరా నాడు ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిచ్చి మరి ఆ గేటును బద్దలు కొట్టి లోపలికి పోయి మరి కార్యక్రమాన్ని జరుపుకుంటారని చెప్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ అధిష్టానానికి బీఆర్ఎస్ పక్షాన హెచ్చరిస్తున్నాం. వెంటనే కలెక్టర్ గారికి సిపి గారికి గంట ఈ సాయంత్రం లోపల మీరు ఆర్డర్ ఇవ్వాలి. పాత ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యథావిధిగా కార్యక్రమం చేసుకోండి. మీకు రాబోతే అయితే రండి. ఇలా వినాయకులు అమ్మవార్లు కరీంనగర్లో కొన్ని వందలాది పెట్టిర్రు. మరి అక్కడ వాళ్ళు ఇష్టం ఉన్న నాయకులను పిలుచుకుంటారు ఇష్టానుసారంగా. అంటే వాళ్ళు ప్రైవేటు కార్యక్రమం మరి ఇలా ఇది ప్రభుత్వ కార్యక్రమం కాకుండా రమ్మని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా అడిగినాం మేము, ఏమైనా మీరు వీళ్ళలే అంటే మంత్రి గారికి పిలుచుకుంటాం, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని పిలుచుకుంటాం, ఎంపీ గారిని పిలుచుకుంటాం, అందరిని కూడా పిలుచుకొని కార్యక్రమం చేస్తున్నాం. ఇది పార్టీలకు అతీతంగా ఉన్న కార్యక్రమం. ఇలా యువత పెద్ద ఎత్తున అక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఉన్న ప్రాంత మాజీ కార్పొరేటర్ కూడా అందరు ఇన్వాల్వ్ కావాలని ఈ రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఫోటోలు పెట్టి వెల్కమ్ స్వాగతం చెప్తుంటే మరి ఇలా కాంగ్రెస్ పెద్దలు కావాలని కక్షపూర్తికంగా ఇక్కడ వీళ్ళు చేయొద్దు అనే ఉద్దేశంతో మరి వాళ్ళు ఇక్కడ కార్యక్రమాన్ని మరి అడ్డుకుంటున్నారు. కాబట్టి వెంటనే సాయంత్రం లోపల మరి కలెక్టర్ గారికి సిపి గారు వెంటనే మీరు స్పందించాలి. వాళ్ళు ఒత్తిడి వల్ల ఆగద్దు. పెద్ద ఎత్తున వేలాది మంది యువత తరలిచ్చి మరి ఇక్కడ ఇవాళ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా జిల్లా కలెక్టర్ మీద మరి సిపి గారి మీద ఉందని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ కాంగ్రెస్ పెద్దలను ఇక్కడి వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. ఇక్కడి హిందువుల పండుగలు అడ్డుకుంటే మీరు భూస్వామితం అవుతారు, మొత్తం ఇక్కడ కరీంనగర్ నగరంలో కనుమరుగవుతారని హెచ్చరిస్తున్నాం. ప్రజలు ఇలా ఇక్కడ వేలాది మంది 15 ఏళ్ళ నుంచి కార్యక్రమానికి వస్తారు. ప్రజలు ఊకుండరు. ప్రజలు గొప్పగా చేసుకునే కార్యక్రమం. మరి ఈ గొప్ప చేసుకునే కార్యక్రమంలో యువత, మహిళలు పెద్ద ఎత్తున దీనిలో ఎవరో నాయకులు వచ్చి తీయవలసిన అవసరం లేదు. యువకులు, మహిళలే పెద్ద ఎత్తున వచ్చి గేటును బద్దలు కొట్టుకొని లోపలికి. ప్రభుత్వం అంటే వాళ్ళు ప్రజలే ప్రభుత్వం. ఇది ప్రజల ఆస్తి. ప్రభుత్వం అంటే సపరేట్ ఏముండదు, ప్రజల ఆస్తే కాబట్టి ఆ ప్రజలు చేసుకునే కార్యక్రమాన్ని ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు పెద్ద ఎత్తున తీసి లోపలికి పోయి మరి వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎవరు అడ్డుకున్నా నిర్వహించుడు మాత్రం ఆగదని హెచ్చరిస్తున్నాం.